నిన్నెక్కడికి ఎవరు తీసుకొని వచ్చారు? తెలీదమ్మా. హాస్పిటల్ బయట కూర్చునున్నాను. ఇంతలో వెనక నుంచి ఎవరో మొహానికి ఏదో మత్తు మందున్న గుడ్డ పెట్టినట్టు అనిపించింది. తండ్రిని చూడ్డానికి హాస్పిటల్కి వచ్చిన అక్షయను అపహరించుకుపోయింది ఎవరు? రహస్యంగా ఎందుకు బంధించారు? వారి ఆలోచన ఏంటి? అసలు ఆలోచనలు ఎవరివి? అన్నీ తెలుసుకోవాలి. నా అనుమానాలకి సమాధానాలు దొరకడానికి వెళ్తున్నాను. ముందు ఆ మాయ దగ్గర నుంచి మొదలు పెడతాను. నా భర్తకి, నా బిడ్డకి హాని తలపెట్టాలని చూసేవారు ఖచ్చితంగా మన గురించి బాగా తెలిసిన వారే అయ్యుంటారు. నాకు ఆ మాయ మీదే అనుమానంగా ఉంది మావయ్య. ఆ మాయ దగ్గరికెళ్ళి అడగాల్సిన రీతిలో అడిగితే మాంత్రికుడి గురించి, వశీకర గురించి బయటపడుతుంది. నీ అనుమానాలు ఎప్పుడూ నిజం అవుతుంటాయి. అందుకు ఎక్కువ నిదర్శనాలు ఉన్నాయమ్మా. కానీ మాయ ఇప్పుడు నిజంగానే మారిపోయిందని అందరూ నమ్ముతున్నారు. ఈ సమయంలో నువ్వు తనను అనుమానించడం వలన పరిస్థితులు ఎటువైపు దారితీస్తాయో ఏంటో. ఎదుటివారు నమ్మనిది నిజం కాకుండా పోదు. ఆ మాయ తెల్ల పేపర్లా అందరి కంటికి కనబడుతుంది. నా కంటికి మాత్రం నల్ల పేపర్ లాగే కనబడుతుంది. ఆ నల్ల పేపర్ మీద అది రాసిన నెత్తుటి అక్షరాలు నాకు కనబడుతున్నాయి. ఆ అక్షరాల వెనక దాగి ఉన్న రహస్యాలు ఏంటో కనపెడతాను. దాంతో తలపడతాను. అందరి ముందు మరోసారి దోషిలా నిలబెడతాను. దానిని జైలుకి పంపించి దాని పని పడతాను. మాయ గురించి నువ్వు ఎన్నిసార్లు ఎంతమంది దగ్గర చెప్పినా కూడా ఎవరూ నీ మాట నమ్మడం లేదమ్మా. అలా నమ్మాలి అంటే అందుకు ఆధారాలు కావాలి కదా. సమాజం నోటి మాట నమ్మక చాలా కాలం అయిపోయింది. నోటు మాటనే నమ్ముతుంది. అందుకే మనం దేన్నైనా నిరూపించాలి అంటే అందుకు తగ్గ బలమైన సాక్ష్యాధారాలు కావాలి. నా అనుమానాలు నిజాలని ప్రూవ్ చేయడానికి కావలసిన ఆధారాలను ఖచ్చితంగా సేకరిస్తాను. ఆ మాయ దగ్గర నుంచే లాక్కుంటాను. అందుకే బయలుదేరాను మావయ్య. అప్పటి వరకు నా పోరాటం ఆగదు. ఆ మాయ మంచిదానిలా నటిస్తూ ఆ వశీకరతో తనకు కావలసిన పనులను చేయించుకుంటుందా? ఆ వశీకర నా చేతికి చిక్కకుండా పారిపోయింది. అది అసలు ఎక్కడుంది? దానిని పట్టుకోవడం ఎలా? చిన్నోడా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు బావా. అవని, అక్షయ్ల గురించి మీ అమ్మవాళ్ళు ఇప్పటికీ చాలా దారుణమైన అభిప్రాయంతో ఉన్నారు. కనీసం నీలో అయినా చిన్న మార్పు కలిగిందా? తెలివి తక్కువ వాళ్ళు మౌనంగా ఉన్నా ప్రమాదం లేదు, కానీ తెలివైన నీలాంటి వాళ్ళు మౌనంగా ఉంటే ప్రమాదమని ఇందుకే అంటారు. నీతో ఒక విషయం మాట్లాడాలి. నాతో బయటికి రా. ఎక్కడికి బావా? చెప్తానురా. ఎక్కడికి చెప్పు బావా. ఎక్కడ చెప్పాలో నాకు బాగా తెలుసు. అది కాదు బావా. నువ్వేం మాట్లాడకుండా నాతో రా. రా. అవని, బయటే ఉన్నావమ్మా? రారా. చంటోని తీసుకుని నీ దగ్గరికి బయలుదేరానమ్మా. బయటికి నేను బయలుదేరానన్నయ్య. ఈ కారు కూడా నా మొగుడ్లా మొండిగా ఉంది.
ఇబ్బంది పెడితే స్టార్ట్ చేస్తున్నాను. మంచి మాట అన్నావమ్మా. ఈయనగారిని పట్టుకుని చంటోడంటావేంటన్నయ్యా? మనోడు చేసే పనులన్నీ అలాగే ఉంటాయి కదమ్మా, అందుకే అలా అన్నాను. అన్నయ్య, ఈయన చంటోడు కాదు, ముదురు, దేశముదురు, వీరముదురు. బావా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ముందు ఆ విషయం చెప్పు. అమ్మా అవని, మొన్న మధ్య మీ అత్తంటి వారు నీ దగ్గరకొచ్చి డబ్బులు మొహాన కొట్టబోయినప్పుడు పెద్ద లిస్టు తీసుకునొచ్చి వీళ్ళ మొహాన కొట్టావు కదా. ఏంటిది? నేను మీ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి అందరి గురించి ఏమేం చేశానో అందుకు సంబంధించిన అన్నీ ఉన్నాయి. ఓ, సర్వీస్ ఛార్జీల లిస్టే కదా, గుర్తుకొచ్చిందన్నయ్య. అందులో ఇప్పుడు 2 పెద్ద బడ్జెట్ విషయాలు చేర్చాలమ్మా. ఏంటన్నయ్య అవి? నీ దేశముదురు మొగుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డానికి నువ్వు ముందు హాస్పిటల్లో జాయిన్ చేశావు, దానికి సర్వీస్ ఛార్జ్ రాయి. ఆ తర్వాత గుడిలో కఠినమైన దీక్షలను చేశావు, దాని సర్వీస్ ఛార్జీలు రాయి. ఆ తర్వాత నీ కూతురు 108 సార్లు మృత్యుంజయ మంత్రాన్ని తండ్రి చెవిలో ఉచ్చరించింది, దాని సర్వీస్ ఛార్జీలు రాయి. అన్నిటికీ కలిపి ఒక 20 లక్షలు రాయమ్మా. ఇంతకు ముందు చేసిన వాటికి 25 లక్షలు అయ్యాయి. ఈ 25 లక్షలు కలిపి మొత్తం 45 లక్షల దాకా అవుతుంది. జీవితాంతం నీ బాకీ చెల్లించుకుంటూ నీ దగ్గరే పడుంటాడు. నీ గొప్పతనంకు గుర్తింపు లేనప్పుడు, నీ సేవా త్యాగం వృధా అయిపోతున్నప్పుడు డబ్బుల రూపంలో అయినా వసూలు చేసుకో. జాబ్ సాటిస్ఫాక్షను, జేబు సాటిస్ఫాక్షను ఏదో ఒకటి ఉండాలంటారు కదా. వెయ్యమ్మా, మొహమాటం లేకుండా పెద్ద బిల్లు వెయ్యి. అన్నయ్య, ఇదివరకు నేనందరి గురించి అలా రాసినందుకు ఇప్పుడు నువ్విలా మాట్లాడొచ్చు, కానీ అప్పటి నా ఉద్దేశం డబ్బుల గురించి కాదు. డబ్బే నాకు ప్రధానం కాదు. బంధాలకి వెలకట్టకూడదని చెప్పడమే నా ఉద్దేశం. మావయ్య నాకు భారమైపోయాడని ఈ పెద్ద మనిషి నాకు 25,000 రూపాయలు ఇవ్వబోయాడు. తండ్రి లాంటి మావయ్యకి సేవ చేయడం భారం కాదని ఈ మనిషికి తెలియాలి అని ఆ విధంగా చేశాను.